నమస్తే వెల్కమ్ టు ఎడ్యునైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. 8వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు ఆర్థిక, డిజిటల్ అలాగే స్టార్టప్ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నీవ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వం 12 రాష్ట్ర ప్రభుత్వం చేత పూర్తిగా నిధులు సమకూర్చే కాలేజీలకు 417 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఆ సంస్థలు ఏంటంటే ఆచార్య నరేంద్ర దేవ్ కళాశాల, అదితి మహావిద్యాలయం, భగిని నివేదిత కళాశాల, భాస్కర ఆచార్య కళాశాల, దీన్ దయాల్ ఉపాధ్యాయ కళాశాల, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కళాశాల, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్, కేశవ్ మహావిద్యాలయ, మహారాజా అగ్రసేన్ కళాశాల, మహర్షి వాల్మీకి కళాశాల, షాహిద్ రాజూరు కళాశాల, అలాగే షాహిద్ సుఖ్దేవ్ కళాశాల, షాహిద్ సుఖ్దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్. కొన్ని స్కూళ్లలో ఆంగ్లం, బెంగాలీ, ఫిజిక్స్ వంటి సబ్జెక్టుల టీచర్లు లేకపోవడంతో సమీప స్కూల్స్ కలిపి క్లాసులు నిర్వహించేందుకు క్లస్టర్ స్కూల్ విధానాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేపడుతోంది. ఎల్ఎల్బి కోర్సుకు సంబంధించి ఏపీ లాసెట్ పరీక్ష జూన్ 5వ తేదీన జరగనుంది. అభ్యర్థులు హాల్ టికెట్తో పరీక్షా కేంద్రాలకు సమయానికి హాజరు కావాలి. ఏపీ లాసెట్ న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించబడుతోంది. ఏపీ లాసెట్ ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. మొత్తం 57,715 మంది దరఖాస్తు చేసుకున్నారు. 3 ఏళ్ల ఎల్ఎల్బికి 41,210 మంది, 5 ఏళ్ల ఎల్ఎల్బికి 11,695 మంది, ఇక ఎల్ఎల్ఎంకు 4,810 మంది హాజరు కానున్నారని కన్వీనర్ ఆచార్య బి విజయలక్ష్మి తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పీజీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జూన్ 6 నుండి 8వ తేదీ వరకు జరగనుంది. పరీక్ష రోజుకి 2 సెషన్స్లో జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రెండవ సెషన్ జరగనుంది. ఎస్సీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2025-26 ప్రవేశానికి అర్హులైన విద్యార్థులను ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు. దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల మెమో, ఇంటర్ మార్కుల మెమో, ఈ ఏడాది జనవరి 1 తర్వాత పొందిన ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రంతో పాటు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేయాలని సూచించారు. ఇక మరిన్ని వివరాల కోసం గురుకుల వెబ్సైట్ లేదంటే 04023391598 నెంబర్ను సంప్రదించాలని వర్షిని సూచించారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా, ఈ రంగంలో ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకువచ్చేలా ఏపీ క్వాంటమ్ మిషన్ స్థాపనకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. భారత జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ స్థాపించి క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ రంగాలలో పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఇది దోహదపడనుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కుతో ఏర్పాటుతో పాటు పలు నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. క్వాంటమ్ వ్యాలీ స్థాపించి ఐఐటి మద్రాస్, టీసీఎస్, ఐబీఎం వంటి సంస్థలతో కలిసి పనిచేసి అంతర్జాతీయ పరిశోధకులను ఆకర్షించి అంతర్జాతీయ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావాలనే లక్ష్యమని మంత్రి తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి సిఆర్డీఏ ద్వారా 50 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ ఐబీఎం తమ 156 క్యూబిక్ క్వాంటమ్ సిస్టమ్ 2ని నెలకొల్పనుంది. ఈ నెలలో క్వాంటమ్ సమ్మిట్ నిర్వహిస్తారు. కుటుంబానికో పారిశ్రామికవేత్త అనే విధానంలో నియోజకవర్గానికి 1 చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బీఈడీ కోర్సులకు సంబంధించి ఏపీ ఎడ్సెట్ పరీక్ష జూన్ 5న జరగనుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్తో పరీక్షా కేంద్రాలకు సమయానికి హాజరు కావాలి. ఏపీ ఎడ్సెట్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించబడుతోంది ఈ ఎగ్జామ్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఎడ్సెట్ ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం ప్రొఫెసర్, ఏపీ ఎడ్సెట్ 2025 కన్వీనర్ ఆచార్య ఏవీవీఎస్ స్వామి తెలిపారు.
తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య జరిగే ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 87 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక మధ్యాహ్నం 12:30 నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారని, 1 నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని గుర్తు చేశారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బీటెక్ ప్రవేశాలు చేపడుతున్నాయని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో 4 ఎడ్టెక్ కంపెనీలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నోటీసులు జారీ చేసింది. నానక్ రామ్గూడలోని నెక్స్ట్ వేవ్, లీప్ స్టార్ట్, మాధాపూర్లోని బైట్ ఎక్సెల్, ఇంటిల్లెపాత్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలకు నోటీసులు జారీ చేసినట్టు విద్యామండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి తెలిపారు. 10 రోజుల్లో వివరణ పంపించాలని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. ఏఐసిటిఈ, యూజీసీ అనుమతి ఉందా అంటూ ప్రశ్నించారు. ఎన్ని బీటెక్ సీట్లు ఉన్నాయి, ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు తదితర మొత్తం 20 ప్రశ్నలతో నోటీసులు జారీ చేసినట్టు కిషారెడ్డి తెలిపారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.